ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లెహంగా కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది సమోసా లాగా ఇలా వేసుకోవాలి. మొత్తం జారుతుంది సాటిన్ కదా, అందుకే నేను ముందే వేసి పెట్టాను. ఇట్లా 4 మడతలు వేయాలి. నడుము మనకి ఇక్కడ వాళ్ళది 40 ఉన్నది. 40 ఉందంటే 4 ఫోల్డింగ్లు ఉన్నది కాబట్టి మనం 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ పొడవు వాళ్ళది 36 ఉన్నది. 36 కో డాటు ఇట్లా జరుపుకుంటా 36 కో డాటు 36 కో డాటు ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా సమోసా లాగా కట్ చేసుకోవాలి. ఇది లెహంగా కటింగ్ అండి, తొందరగా అర్థం చేసుకోవాలి కానీ ఇదంతా ఈజీ ఏది ఉండదు. ఫోల్డింగ్ చేయడమే ఇబ్బంది ఇది, కానీ కుట్టడం కట్ చేయడం త్వరగా అయిపోతుంది. ఇదండి లైనింగ్. ఇది ఇట్లా సమోసా లాగా కట్ చేసుకున్నాం కదా, ఇది మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇది నెట్ క్లాత్, దీని మీద మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా సాటిన్, ఇది వేసుకోవాలి. వేసుకొని దీని సైజ్ పెట్టి కట్ చేసుకోవాలి. కాకపోతే దీనికంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం జిగ్జాగ్ చేయాలి కదా, జిగ్జాగ్ పోతుంది కాబట్టి దీనికన్నా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నెట్కు ఎప్పుడైనా సాటినే వేయాలి, లేకపోతే డ్రెస్ లుకింగ్ ఉండదు. ఇదండి లెహంగా కటింగ్. చాలా త్వరగా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఇది, కాకపోతే మనం ఫోల్డింగ్ చేయడమే ఇబ్బంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మెయిన్ క్లాత్ ఇది నెట్ క్లాత్, దీని మీద మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా సాటిన్, ఇది వేసుకోవాలి. వేసుకొని దీని సైజ్ పెట్టి కట్ చేసుకోవాలి. కాకపోతే దీనికంటే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం జిగ్జాగ్ చేయాలి కదా, జిగ్జాగ్ పోతుంది కాబట్టి దీనికన్నా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నెట్కు ఎప్పుడైనా సాటినే వేయాలి, లేకపోతే డ్రెస్ లుకింగ్ ఉండదు. ఇదండి లెహంగా కటింగ్. చాలా త్వరగా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఇది, కాకపోతే మనం ఫోల్డింగ్ చేయడమే ఇబ్బంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.